ఈనాటి మన గౌరవ అతిథి నవ్వుల రారాజు, కామెడీకి నటరాజు. ఆయన మాట్లాడితే ఖాన్తో గోల్సా శాల్తీ లేచిపోతాయి. అరవకు, మీటర్ అరుస్తోంది ఇక్కడ. సార్, మీరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదిక మీద ఆసీనులైన పూజ్యులు, గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి 25 సంవత్సరాల క్రితం కాలేజీని స్థాపించి ఈ సంవత్సరం అన్నమాచార్య యూనివర్సిటీకి కారకులైన గంగిరెడ్డి గారికి, సభలో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నమాచార్య యూనివర్సిటీ పేరు పెట్టి ఆ యూనివర్సిటీకి మీరు రావాలని అన్నప్పుడు అన్నమాచార్యకి అత్యంత భక్తుడైన నేను ఐ కెనాట్ సే నో ఫర్ దిస్. ఎందుకు చెప్పలేకపోయానంటే సాక్షాత్తు గంగిరెడ్డి గారే వచ్చి మీరు రావాలండి, లాస్ట్ టైం కూడా కుదరలేదు. అవునండి, ఈ సంవత్సరం అన్నమాచార్య యూనివర్సిటీ యానివర్సరీ జరుగుతుందండి అంటే ఎక్కడో, ఎందుకంటే ఇందాక ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించి దాన్ని ఎప్పుడు ఎలాంటి ఒక అందమైనటువంటి బంగారు ఆభరణంలో ఏ రాయిని ఎక్కడ పొదగాలో తెలిసినటువంటి వ్యక్తి నా మిత్రుడు మిస్టర్ ప్రదీప్. ఎప్పుడో మేమిద్దరం జంధ్యాల గారి శిష్యులం. అంటే నాకంటే చాలా చిన్నవాడు, ఫైనల్ అయిపోయింది తప్ప. ఆయన ఇప్పుడు ఈయన్ని ప్రత్యేకంగా ఎందుకు పిలిచానంటే ఈయన వీళ్ళ కుటుంబం అంతా కళాకారుల కుటుంబమే. అందువల్లే అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి కెపాసిటీ, ఆ శక్తి, సత్తా వాళ్ళకుంది. ఈయన శ్రీమతి గారు ఇందాక మన సరస్వతి గారు నేషనల్ యాంథమ్ రాసినట్టు అన్నమాచార్య యూనివర్సిటీ యాంథమ్ రాశారు. ఆ మొట్టమొదటి పులకించిపోయిన ఆ అద్భుతమైనటువంటి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే భావములోన భాగ్యములోన అని ఆయన మొదలుపెట్టాడు అన్నమాచార్య. ఈ యూనివర్సిటీని ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేషనల్ యాంథమ్ లాంటిది రాయాలనే అభిప్రాయంతో ఆ పదాలతో మొదలుపెట్టినటువంటి సరస్వతికి నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇది కాలేరా నీ శక్తి? నేను మాటలు చెప్పి నవ్వించి వెళ్ళిపోతాం అనుకుంటే ఈ ఆశీస్సులు ఇవన్నీ కాదు. ఇక్కడ కొన్ని విషయాలు మనం నవ్వుతూనే నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే చాలామంది రాయలసీమ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా. ఎవడండి చెప్పింది రాయలసీమ ఏరియా బ్యాక్వర్డ్? ఆంధ్రదేశపు చిత్రపటంలో రాయలసీమ ముందు లైన్లో ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ముందు లైన్లో ఉన్నాడు, అన్నమాచార్య ముందు లైన్లో ఉన్నాడు, వెంకయ్య స్వామి ముందు లైన్లో ఉన్నాడు, పోతులూరు వీరబ్రహ్మం గారు ముందు లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ పుట్టినటువంటి గడ్డ రాయలసీమ గడ్డ. కాబట్టి ఊరికే మనం ఏదో మన ఏరియా చాలా వాటర్ లేనంత మాత్రాన, లేకపోతే వాటర్ తక్కువగా ఉన్నంత మాత్రాన బ్యాక్వర్డ్ ఏరియా అంటానికి వీల్లేదు. ఇంతకు ముందు ఎప్పుడో చెప్పారు రాయలసీమ రతనాల సీమ అని. ఇక్కడ రత్నాలు పండినాయి. ఇటువంటి కళాశాల
ఇటువంటి ఈ ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థని స్థాపించాలని అనుకోవడం, ఆ భావన వాళ్ళకు కలిగింది కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటిది. కాబట్టే ఈ యూనివర్సిటీకి అన్నమాచార్య యూనివర్సిటీ అని పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఉన్నంత కాలం అన్నమాచార్య ఉంటాడు, అన్నమాచార్య ఉన్నంత కాలం అన్నమాచార్య యూనివర్సిటీ ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం మా కిరణ్ అబ్బవరం గ్యాంగ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమో రేపొద్దున మీలో ఎంతమంది కిరణ్ అబ్బవరాలు అవుతారో నాకు తెలియదు, ఎంతమంది వెంకయ్య నాయుడు అవుతారో నాకు తెలియదు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు అవుతారో నాకు తెలియదు. కానీ కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి, ఎక్కడా రాజీ పడద్దు. అందుకనే తెలుగులో ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నాన్ని విరమించకూడదు. చెప్పడానికి నీకెక్కడుంది అర్హత అని మీరు అనుకోవచ్చు. నా ఒక్కడికే, చాలామందిలో నా ఒక్కడికే ఆ అర్హత ఉందని నేను చెప్పగలను. 8 మంది పిల్లలతోటి ఒక సాధారణమైనటువంటి ఒక టీచర్ ఉద్యోగం, ఒక చిన్న ఉపాధ్యాయుడు ఉద్యోగం చేస్తున్న మా నాన్న ఎనబండుగుని చదివించలేక నువ్వు చదువుకోవద్దురా అని చెప్తే, కాదు నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను చదువుకుని డబ్బులు లేక ఇబ్బంది పడి బాధపడి, అయినా ఇట్స్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్, అంతే. దాంతో ఆడుకుంటూ 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 వెళ్ళాల్సిందే. ఆ రోజు ఒక చిన్న సంచి పట్టుకుని చింత చెట్ల కింద నుంచి నడుచుకుంటూ ఒక ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిగా వెళ్ళి అక్కడ చదువుకుని, అక్కడి నుంచి హై స్కూల్ విద్యార్థిని, హై స్కూల్ విద్యార్థి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళి కాలేజీలో చదువుకుని, అక్కడి నుంచి దైవానుగ్రహం చేత ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అని ఎందుకు అంటున్నాను అంటే, కొంచెం బోరు కొడుతుంది, క్షమించాలి, ఇది చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆ రోజుల్లో ఎంఏ చదవాలని కోరుకుంటే, ఎంఏ చదవాలనేటువంటి కోరిక కావాల్సిన డబ్బులు ఆదాయం అప్పుడు విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాలి లేదు. ఎలాగా అనుకుంటే, సరే నాకు ఆ సంకల్పం ఉంది చదువుకోవాలని, భగవంతుడు నాకు అవకాశాన్ని కల్పించలేదేమో అనుకున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ అని పెట్టారు గుంటూరులో, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ నాకు సీట్ వచ్చింది. అక్కడ నేను చేసినటువంటి నా యాక్టింగ్కో మిమిక్రీకో దాన్ని చూసి ప్రొఫెసర్ ఎస్వి జోగారావు గారు నాకు అప్పుడు సీట్ ఇచ్చారు. ఎంఏ చదువుకున్నాను, లెక్చరర్ చేశాను. అయినా అక్కడితో ఆగిపోయి చాలే నాకు ఈ జీవితం, ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుని ఉన్నట్లయితే, జీవితంలో ఇంకా పోరాటం సాగించకుండా ఉన్నట్టయితే సినిమా ఫీల్డ్కి వచ్చేవాడిని కాదు, సినిమా ఫీల్డ్లో గొప్పవాడిని అయ్యేవాడిని కాదు. అంటే గొప్పవాడు అయ్యాను నువ్వు అనుకుంటున్నావు అన్నారు. ఇందాక మిమ్మల్ని చూస్తేనే తెలిసింది నేను గొప్పవాడు అయ్యాను, లేకపోతే అప్పుడు సినిమా ఫీల్డ్లో బ్రహ్మానందానికి ఒక స్థానం ఏర్పరచుకుని మహనీయులు దత్తాత్రేయ గారు హాయిగా పత్తి పువ్వు అంతా అద్భుతంగా నవ్వాడు ఆయన. అంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. అటువంటి స్థితి నుంచి రీజనల్ అవార్డు డాక్టరేట్, నేషనల్ అవార్డు పద్మశ్రీ, ఇంటర్నేషనల్ అవార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెచ్చుకున్న ఈ బ్రహ్మానందానికి మీకు చెప్పేటువంటి అర్హత నాకుంది. కాబట్టి పేదవాళ్ళం, డబ్బులు లేవు, కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలి. ఎంత కష్టపడితే ఇవాళ అంత అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆలోచించండి. ఆ రోజే ఎందుకురా బాబు ఈ సినిమాల్లో వేషాలు లేవు, ఎవడు ఇవ్వటం లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ మన మధ్యలో ఎక్కడో చోట తిరుగుతూ ఉండేవాడు, యానివర్సరీకి అప్పుడప్పుడు కనపడి వెళ్తుండేవాడు. నో, ఎప్పుడు వెనకడుగు వెయ్యొద్దు. అదే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, మహానుభావుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ గంగానది దాటి వెళ్ళిపోయిన అంబేద్కర్ జీవితం మనకు తెలియాలి. ఎంతటి మహానుభావుడు ఆలోచించండి.
ఎందుకు నాకు ఈ చదువు, ఇక్కడికి వెళ్ళి అదంతా ఎక్కడ పడతానండి. ఒక లాల్ బహదూర్ శాస్త్రి, నిన్న మొన్నటి మనకు అబ్దుల్ కలాం, మన నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరినీ ఆలోచించండి. ఎంత కష్టపడి 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 పైకొచ్చి వాళ్ళు మాకు ఇదంతా ఎందుకులే అని అనుకుని ఉన్నట్లయితే ఈ స్థితిలో ఉండేవాళ్ళు కాదు. మన వాళ్ళ గురించి ఈ స్టేజ్ మీద మాట్లాడుకునే వాళ్ళము కాదు. ఎందుకంటే మాస్టర్లు అంటే మనకి ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు అంటే గౌరవం ఎక్కువ. తెలుగు మాస్టర్లు అంటే పట్టించుకోం. నేను తెలుగు మాస్టర్ని, నన్ను అసలు ఎవ్వడు రెస్పెక్టే ఇచ్చేవాడు కాదు. అంటే చిన్న కోతిలా చూసేవాళ్ళు, ఎందుకంటే నవ్విస్తాడని. అదొక్కటే క్వాలిఫికేషన్ నాకు. అది ఎవరైనా కొంచెం చాదస్తంగా ఒక టీచరు ఏదైనా ఒక విషయం చెప్తుంటే అది చూసి అబ్బా గొప్పగా చెబుతున్నాడు రా బాబు, వీడి క్లాసు పిచ్చగోరు కొట్టేస్తా అనుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తా. మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పేవాడు. చాలా చాదస్తంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంటే చూడండి, మీకే అర్థం అవుతుంది. బర్మా ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ. అవర్ నైబరింగ్ కంట్రీ ఈజ్ బర్మా. బర్మా ఈజ్ ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా. సో ఇండియా ఈజ్ ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ Burma. So Burma and India are neighboring countries. The neighboring country of India is the neighboring country of Burma. So Burma is the neighboring country of India. So India is the neighboring country of Burma. Burma and India are neighboring countries. The neighboring country of India, Burma, is divided into three parts: higher part, middle part, lower part. Lower part, middle part, higher part are the difference of Burma, which is neighboring country of India, is the neighboring country of Burma. So Burma and India are ఎంత హ్యాపీగా ఎగతాళిగా నవ్వుకున్నాం కదా. ఆ మాస్టర్ ఎంత గొప్పవాడంటే 60 సంవత్సరాల క్రితం నాకు నేర్పిన ఆ మాస్టర్ ఇవాటి వరకు గుర్తున్నాడు. విద్యార్థికి ఎలా ఎక్కించాలో తెలిసినటువంటి వాడు. ఓన్లీ వన్ మ్యాన్, దట్ ఈస్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుల్ని ఏర్పరిచి ఇందాక 25 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన గురువులు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారంటే వాళ్ళందరికీ మనం ఈ చిన్న చిన్న అవార్డ్స్ అవి తీసుకొచ్చి ఇస్తుంటే అవి ఎంత అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాయంటే, ఒక్కొక్కళ్ళకి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు. టీచర్కి అంతటి అదృష్టం టీచర్కి ఉంది. మంచి టీచర్ని నువ్వు పొందొచ్చేమో కానీ మంచి స్టూడెంట్ నువ్వు పొందటం నీ అదృష్టం అన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ. ఎందుకు అన్నాడంటే, ఈయన మంచి టీచర్ అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం చదువుకుంటాం. బట్ యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యు నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. వాడి తర్వాత ఏమవుతాడో తెలియదు. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది పిల్లలు, వీళ్ళందరిలో రేపు పొద్దున ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంతటి మహానుభావులు ఉన్నారు. ఎంతటి ఇందాక దత్తాత్రేయ గారు చెప్పినట్టు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. మనకి దేశం అంటే హిందూ దేశం గురించి చెప్పరా అన్నాం అనుకోండి. మనం ఏం చెప్తామంటే తూర్పున బంగాళాఖాతము, అది తూర్పున హిమాలయాలు, దక్షిణమున బంగాళాఖాతము, అరేబియా సముద్రం మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్ని ఇండియా అంటారు. కాదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. మనుషులురా, వీఆర్ ఆల్ పీపుల్. ఇఫ్ యు యునైట్ వన్ డే, దట్ ఈస్ కంట్రీ. ఆ కంట్రీలో ఇందాక ఆయన దత్తాత్రేయ గారు ఏం చెప్పారంటే, ఏ దేశం ఎక్కినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమరినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు. నా తల్లి రాయలసీమ, నా గడ్డ రాయలసీమ అని ఎవరికి వారు మనది, ఇది నాది అనుకున్న అందరూ కలిపితే ఒక్కటే. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది. విద్యార్థులకి ఇంతకంటే ఎక్కువ చెప్తే ఎంత బోరు పుట్టిందో నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను విద్యార్థిగా ఉన్నాను కాబట్టి. బట్ ఇట్స్ నాకు చాలా చాలా ఆనందంగా ఉండి, ఎక్కడైనా కళాశాలకి విద్యకి సంబంధించినటువంటి ఫంక్షన్స్, కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని
ఏదో తలక రంగేసుకుని ఇలా ఉన్నాను కానీ లేకపోతే దత్తాత్రేయ గారిలాగే ఉండేవాడిని నేను కూడా. ఈ ఏజ్లో అంత దూరం నుంచి పడి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు నేను కూడా ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఈ కళాశాలలో వీళ్ళందరూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి గంగిరెడ్డి గారికి నా హృదయపూర్వకమైన నమస్సులు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన వీరందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు నేను తెలియజేసుకుంటూ మీలో ఒకరు లోకేష్ అనే విద్యార్థి వేదిక మీద రావాలి. బ్రహ్మానందం గారిది అద్భుతమైన స్కెచ్ గీశారు, మీరు ప్రజెంట్ చేస్తారు. సార్ కూడా అద్భుతమైన ఆర్టిస్ట్. వారు గీసే బొమ్మలు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటాము. ఒక కళాకారుడికి ఇంకో కళాకారులు అందిస్తున్న బహుమానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.